ఆపరేషన్ సింధూర్ విజయం సాధించడంతో కర్నూలులో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం నుండి యువత జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ సి క్యాంప్ సెంటర్ కలెక్టరేట్ వరకు వివేకానంది కూడలి వరకు ర్యాలీ నిర్వహించి సంబరాలు చేసుకున్నారు. భారత్ మాతాకి జై అంటూ బాణా సంచా కాల్చారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారత సైనికులకు అందరూ అండగా ఉన్నామని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా భారతదేశ ప్రతి పౌరుడు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. జై జవాన్ జై కిసాన్. ముందుగా ఈరోజు ఆపరేషన్ సింధూర్తో భారత ప్రతి పౌరుడు కూడా ఆనందంతో హర్షించదగ్గటువంటి విషయం. ఎంతో గౌరవప్రదంగా ఈరోజు భారత ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు అయితేనేమి, ఆర్మీ పెద్దలైతేనేమి, ప్రతి ఒక్కరు కూడా ధైర్య సాహసాలతో ఈరోజు ఏదైతే ఉగ్రవాదులు మన అమాయకులైనటువంటి భారత ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే విధంగా ఈరోజు సింధూర్ పేరుతో ఏదైతే ఆపరేషన్ జరిగిందో దాంట్లో సక్సెస్ అయినందుకు ప్రతి భారత పౌరుడు హర్షించాల్సినటువంటి విషయం, ఆనందపడాల్సినటువంటి విషయం. ఈ విషయాన్ని పండగలా జరుపుకోవాలి. మరొక్కసారి భారత్ వైపు కానీ, భారత భూమి వైపు కానీ ఎవరైనా కన్నెత్తి చూడడానికి పిస్సా పోషించే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, అదేవిధంగా ఆర్మీ వారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యకు మేమందరం కూడా మద్దతు తెలుపుతూ హర్షం వ్యక్తం చేస్తూ భారత్ మాతాకి. వాళ్ళు చాలా హరాస్మెంట్ ఎక్కువైపోయింది. మళ్ళీ ఈరోజు మోడీ గారు చాలా దృఢమైన నిర్ణయం తీసుకున్నారు. మనమంతా ఆల్ స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ అంతా, ఆల్ పబ్లిక్ అంతా మనము తోడుభుజంగా ఉండి ఒకరికొకరు మళ్ళీ ఆయనకు సపోర్ట్ చేసి, ఇట్ ఈస్ నాట్ ఏ పాకిస్తాన్, ఇట్ ఈస్ టెర్రరిస్తాన్. పాకిస్తాన్ కాదు, టెర్రరిస్తాన్ అది. మళ్ళీ మేము మాకేం తెలియదు అని అమాయకులు మాత్రం మాట్లాడతారు. నోరు తెరిసి అబద్ధాలు, మోసాలు, దగాలు. నిజంగా ఎక్కడ చూడము ఇటువంటి కంట్రీని. మన దౌర్భాగ్యం మన పక్కనే ఉంది. నైబర్ రేషో సాధ్యమైనంత శాంతి 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 అని మన శాంతికే ఎసురు పెట్టినారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఎవరి ఇండియన్ మేల్కోండి. ఎవరైతే ఏమైనా నగరాలు చేస్తారో తోక 3 సేగా కొట్టాలని మోడీ గారు ప్రశంసించాడు. కాబట్టి మనమంతా మోడీకి సపోర్ట్ చేయాలి. జై జవాన్. ఒకవేళ యుద్ధమే కన్నా ప్రకటిస్తే భారతీయులంతా సిద్ధంగా ఉన్నాం. ఇంటికో భగత్ సింగ్ బయటకు వస్తాడు, ఇంటికొక ఝాన్సీ లక్ష్మీబాయి బయటకు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరి కోసం భారత్ మాతాకి.